నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. నా కళ్ళతో చూపిస్తా గుంటూరులో ఉన్న కొండవీడు పోర్ట్. సో కొండవీడు పోర్ట్ అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. అక్కడికైతే మనం ఇప్పుడైతే వెళ్తున్నాం. హలో అండి, నేను ఫస్ట్ టైం మోటో వ్లాగింగ్ అయితే వీడియో చేస్తున్నాను. నేను మా బ్రదర్ గుంటూరు అయితే వెళ్తున్నాం. సో వైజాగ్ నుండి గుంటూరుకి 400 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనం ఇప్పుడు ఎన్ఏడి సర్కిల్లో అయితే ఉన్నాం. ఒకప్పుడు ఈ సర్కిల్ లేకముందు ఈ సిగ్నల్ క్రాస్ చేయాలంటే మేము రక్తాలు అయితే చిందించే వాళ్ళమనే చెప్పుకోవాలి. సో ఇక్కడ ఈ సర్కిల్ నుండి ఇప్పుడు రైట్ సైడ్ మనం వెళ్ళినట్లయితే 7 కిలోమీటర్స్ సింహాచలం టెంపుల్ అయితే వస్తుంది. స్ట్రైట్గా వెళ్ళినట్లయితే అన్నవరం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు వైపు అయితే మనం వెళ్ళొచ్చు. ఇదేంటి కార్ సైడ్ ఇవ్వట్లేదు. మనం ఇక్కడ చూసుకుంటే వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉంది. 2 కిలోమీటర్స్ ఉంటుంది ఎన్ఏడి జంక్షన్ నుండి. ఫ్యూల్ అయితే ఇక్కడ ఫిల్ చేస్తున్నామండి గాజువాకలో. నెక్స్ట్ ఫ్యూల్ స్టాప్ అయితే ఎక్కడ మేము పెట్టుకోలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆర్చ్ అండి, కోరమన్పాలెం జంక్షన్లో అయితే ఉన్నాం. సో టైం అయితే ఇప్పుడు 3:40 అవుతుంది. మేము 3కి స్టార్ట్ అయ్యాం. ఆ ఫ్యూల్ ఫిల్ చేయడం, ఈ పత్యాపరాలను పెట్టుకొని కంప్లీట్ చేసేసరికి 3:40 అయితే అయింది. 6:30 అవర్స్లో మేము రీచ్ అవ్వాలని అనుకుంటున్నాం. మనం అయితే ప్రజెంట్ అనకాపల్లి వరకు అయితే వచ్చామండి. టైం అయితే 4 అవుతుంది. మీరు ఆ క్రాస్గా ఉన్న హైవే చూస్తున్నారు కదా, అది 6 లైన్ హైవే అండి. ఈ అనకాపల్లి దగ్గర నుండి ఆనందపురం వరకు అయితే ఉంటుంది, 52 కిలోమీటర్లు. మనం వైజాగ్ వెళ్లకుండా విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ వెళ్ళాలనుకుంటే హైవేలో అయితే వెళ్ళిపోవచ్చు. అలానే 10 కిలోమీటర్స్ కూడా సేవ్ అయితే అవుతుంది. వర్షం అయితే పడినట్లు ఉంది. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా అయితే కూల్గా అయితే ఉంది. వెళ్తుంటే చల్లటి గాలి అయితే వేస్తుంది. బేసికల్గా నాకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం అండి. నేను ఎక్కువగా లాంగ్ రైడ్స్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో రీసెంట్గా చూసుకుంటే శ్రీకాకుళం నుండి హైదరాబాద్ వరకు 3 టైమ్స్ బైక్ మీద అయితే వెళ్ళాను. అది కూడా ఇలాంటి చిన్న బైక్ మీద అయితే కాదండి. నాది 100cc బైక్, మామూలుగా అయితే ఉండదు. మినిమం 15-16 గంటలు రైడ్ చేస్తే కానీ కంప్లీట్ అవ్వదు. నైటే జర్నీ చేసేవాడిని. అది డిఫరెంట్ ఫీల్ అయితే ఉండేది నాకు. ఈ బైక్ రైడింగ్ ఎలా అలవాటైందంటే, నేను ఒకప్పుడు ఫీల్డ్ వర్క్ చేసేవాడిని. డైలీ 250-300 కిలోమీటర్స్ జర్నీ అయితే చేసేవాడిని బైక్ మీద. సో దాంతో పోల్చుకుంటే ఈ వైజాగ్ నుండి గుంటూరు ఈ 400 కిలోమీటర్లు బైక్ రైడ్ అనేది, అది ఈ బైక్ మీద డే టైంలో జుజుబి అని చెప్పొచ్చండి. నేషనల్ హైవే కదా, రోడ్స్ కూడా బాగున్నాయి. అండ్ డే టైం కదా, రైడింగ్ కూడా ఈజీగా ఉంది. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుందండి, చాలా కూల్గా అయితే ఉంది. మేమైతే వర్షం అయితే పడుతుందేమని టెన్షన్ అయితే పడ్డాం. చూసారా రోడ్ అనేది అబ్బాయి ఎలా పరిగెట్టుకుని క్రాస్ చేస్తున్నాడు. సో రోడ్ క్రాస్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని వెహికల్స్ చాలా ఫాస్ట్గా అయితే వెళ్తుంటాయి. సో రీసెంట్గా నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఒక పర్సన్కి ఢిల్లీలో అయితే యాక్సిడెంట్ అయింది. ఆ అబ్బాయి అలానే రోడ్డు పక్కన నిల్చున్నాడు. బైక్తో ఒకడు రాంగ్ రూట్లో వచ్చి గుద్దేశాడండి. అతనికి కాల్ అయితే విరిగిపోయింది. నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ అయితే చేశాను. అది చూసారా, రాంగ్ రూట్లో వెళ్తున్నారు. ఇలా రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడే అక్కడ నిల్చున్న వాళ్ళ దగ్గర యాక్సిడెంట్లు అయితే అవ్వచ్చండి. టైం ఇప్పుడు ఈవినింగ్ 4:45 అయిందండి. తుని అయితే క్రాస్ అయ్యాం. తుని దాటిన తర్వాత మనకు తలుపులమ్మలో టెంపుల్కి వెళ్ళడానికి రూట్ అయితే ఉంటుంది. ఈ ఆర్చ్ లోపల నుండి చాలా ఫేమస్ టెంపుల్. 400 సంవత్సరాల క్రితం నాటి చరిత్ర అయితే ఉంది ఆలయానికి. ఆల్రెడీ నేను బ్లాగ్ అయితే చేశాను. ఇక్కడ నుండి విజయవాడ వెళ్ళడానికి 255 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉందండి. మనం ఇప్పుడైతే రాజమండ్రిలో ఉన్న గోదావరి బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాం. ఇది చాలా పొడవైన బ్రిడ్జ్ అండి. సుమారుగా 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. చూసారు కదా, అలా వెళ్తున్న కొద్దీ బ్రిడ్జి వస్తూనే ఉంది. ట్రాఫిక్ అయితే చాలా తక్కువ ఉంది. ఈవినింగ్ 6:20 ఆ టైం అయింది. బట్ సమ్మర్ కదా, చాలా వెలుతురుగా అయితే ఉంది. సో స్ట్రీట్ లైట్లు అయితే వేస్తారు. కానీ రోడ్ అయితే అక్కడక్కడగా కొంచెం డ్యామేజ్ అయితే అయ్యింది. 2 వీలర్స్ మీద వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సో చూసారా, రోడ్లు ఎక్కువగా గతుకులుగా ప్యాచ్ వర్క్ అయితే ఎక్కువ కనిపిస్తుంది బ్రిడ్జ్ మీద మనకి. రోడ్ అయితే ఫాస్ట్గా వెళ్ళడానికి అయితే లేదు, చాలా నెమ్మదిగా వెళ్ళాలి. ఈ గతుకుల్లో ఎంత ఫాస్ట్గా వెళ్తే నాకైతే భయం వేస్తుంది, గులాబ్ జామ్స్ ఏమైపోతాయో అని. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది రోడ్ మీద. ఇండియాలోనే లాంగెస్ట్ రివర్గా గంగా నది చెప్పుకుంటాము. ఈ గోదావరి రివర్ ఏదైతే ఉంది, ఇది 2nd లాంగెస్ట్ రివర్గా చెప్పొచ్చండి. ఇది మహారాష్ట్రలోని నాసిక్, త్రయంబేశ్వర్లో అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యి అలా మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సాలో కూడా ఉండి అక్కడ నుండి బంగాళాఖాతంలో అయితే వాటర్ కలుస్తుందండి. ఈ నదిని అయితే దక్షిణ గంగా అని కూడా పిలుస్తారంట. సుమారుగా 15 ఉపనదులు అయితే ఈ రివర్లో కలుస్తాయటండి.
ప్రజెంట్ టైం అయితే 8:20 అవుతుందండి. విజయవాడకి దగ్గరలో అయితే ఉన్నాం. గుంటూరు వెళ్ళేసరికి 9:30 టైం అయితే అవ్వచ్చు. సో గుంటూరు వెళ్ళి అక్కడ హోటల్లో రూమ్ తీసుకొని నైట్ స్టే చేసి మార్నింగ్ కొండవీడు ఫోర్ట్కి అయితే వెళ్ళాలి. రేపు మళ్ళీ వెదర్ ఎలా ఉంటుందో తెలియదు. వర్షాలు అయితే ప్రజెంట్ అయితే పడుతున్నాయి. చూడాలి ఇంకా రేపు వెదర్ ఎలా ఉంటుందో. సో మీరు చూస్తున్నారు కదా, వ్యూ అనేది చాలా బాగుంది. బ్రాడ్ రోడ్స్, చాలా ఫ్రీగా బైక్ మీద అయితే మూవ్ అవుతున్నాం. అండ్ టెంపరేచర్ కూడా 26-27 అయితే ప్రెజెంట్ అయితే ఉంది. చాలా కూల్గా అయితే ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ అయితే క్రాస్ అయ్యాం. కేసరాపల్లి కూడా ఇప్పుడే దాటాం. సో విజయవాడకి ఇంకా 10 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఫైనల్గా మనం విజయవాడ సిటీ లోపలికి అయితే ఎంట్రీ అయ్యాం. సో ఈ ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుండి సిటీ మొత్తం కనిపిస్తుంది. ఈ ఫ్లైఓవర్ మీద 80 స్పీడ్లు చాలా కంఫర్టబుల్గా వెళ్తున్నాం. ట్రాఫిక్ కూడా లేదు. సో ఇది విజయవాడ సిటీకి హైలైట్ అనే చెప్పవచ్చు. ఈ ఫ్లైఓవర్ ఇక్కడ నుండి గుంటూరుకి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. నా పేరు ఉదయం, మీరు చూస్తున్నారు ఉదయం తెలుగు ట్రావెలర్. నా కలిసి చూపిస్తా గుంటూరులో ఉన్న కొండవీడు పోర్ట్. సో కొండవీడు పోర్ట్ అయితే అద్భుతంగా అయితే ఉంటుంది. అక్కడైతే మనం ఇప్పుడైతే వెళ్తున్నాం. అండ్ గుంటూరు గురించి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆసియా ఖండంలోనే అతి పెద్ద మిర్చి అడ్డ అయితే గుంటూరులో అయితే ఉందండి. సో సుమారుగా 20 దేశాల వరకు ఇక్కడ నుండి అయితే మిర్చి ఎక్స్పోర్ట్ అయితే చేస్తారంట. లాటిన్ అమెరికా, యూకే, యుఎస్, మన పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, ఇలా మలేషియా, ఇలా చాలా దేశాలకి అయితే పంపిస్తున్నారు. అది రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ ఉంటుంది, మీకు చూపిస్తాను. రైల్వే స్టేషన్ ఆపోజిట్ లోనే 24 hours కి 1500 రూపీస్ హోటల్. బాగుంది, హైజీన్ అయితే ఉంది. సో మనం ఇప్పుడు కొండవీడు పోర్ట్కి అయితే వెళ్తున్నాం. ఎక్కడ నుండి సుమారుగా 28 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనం అయితే ఇంకా వెళ్దాం. సో రూమ్ నుండి అయితే కిందకు వచ్చామండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అది గుంటూరు రైల్వే స్టేషన్ బ్యాక్ గేట్ అండి. దానికి ఆపోజిట్ లోనే ఎంవి ఎలైట్ హోటల్ అనేది ఉంటుంది. సో మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు ఇప్పుడు డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. కంఫర్ట్ రూమ్ అయితే 1500 అయితే ఛార్జ్ చేస్తున్నారు. రూమ్స్ అయితే హైజీన్గా అయితే ఉన్నాయండి. ఒక విధంగా వేరే హోటల్కి అయితే వెళ్ళారు, నాకైతే నచ్చలేదు. ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే అలాగే రాలేదు. సో అలానే నాకు తగ్గ బైక్ అయితే లేదండి ప్రెజెంట్. ఎందుకంటే నేను కొంచెం నా హైట్కి తగ్గ బైక్ అయితే నాకు సెట్ కాలేదు. పోనీ ఏదో ఒక బైక్ మీద వెళ్ళాలి. సో నాకు ఇది అంత కంఫర్ట్ అయితే ఉండదు అనుకుంటున్నాను. ఇదిగోండి, ఇది చిన్న బైక్. ఇది ఈ బైక్ మీద అయితే నేను ఇప్పుడు కొండవీడు పోర్ట్కి అయితే వెళ్తున్నాను. నాకు దీని మీద కంఫర్ట్ ఉండదు, ఎందుకంటే కొంచెం చిన్నగా ఉంటుంది బైక్ డ్రైవ్ చేయడం. కానీ సీసీ కూడా చాలా తక్కువ. నాదైతే 100 cc. మరి దానికన్నా తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. సీసీ పికప్ ఇది చాలా తక్కువ ఉంటుంది. కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది. హోటల్ దగ్గర నుండి అయితే మనం వెళ్దాం. ఇంకా ముందుగా ఫ్యూల్ స్టేషన్కి అయితే వెళ్ళాలండి, ఎందుకంటే 28 కిలోమీటర్స్ కదా, దానికి తగ్గ ఫ్యూల్ అయితే బైక్లో ఫిల్ చేద్దాం. సో హోటల్ దగ్గర నుండి అయితే బయటకు వచ్చామండి. పెట్రోల్ బంక్కి వెళ్ళి 100 రూపాయలు అయితే పెట్రోల్ కొట్టించాను. మీకు తెలిసింది కదా, మిడిల్ క్లాస్లో లోకల్లో ఎక్కడికైనా బైక్ మీద తిరగాలనుకుంటే పెట్రోల్ కాస్ట్ ఎంతైనా 100 కొట్టేస్తాం. సో ఇప్పుడైతే మనం నర్సరావుపేట వెళ్ళే రోడ్లో అయితే వెళ్ళాలి. దారిలో పిరంగిపురం అనే విలేజ్ అయితే వస్తుంది. అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ మనం కట్ అయితే కొండవీడు ఫోర్ట్ అయితే వస్తుంది. సో హెల్మెట్ అయితే కొంచెం పెద్దదైంది అనిపిస్తుంది అనుకుంటున్నాను మీకు చూడడానికి. నాకైతే కంఫర్ట్గానే ఉంది. ఏమైనా మీకు అలా అనిపిస్తే కింద కామెంట్ అయితే చేయండి. సో ఇంకా అయితే వెళ్దాం. రోడ్లు మొత్తం బొక్కలుగా ఉన్నాయండి. నేను రాత్రి వర్షం పడింది. వర్షం వాటర్ కూడా ఇంకా డ్రై అయితే అవ్వలేదు. ఫిరంగిపురం నుండి అలాగా 3 కిలోమీటర్స్ ఇలాగ వచ్చిన తర్వాత ఇక్కడ మీ కొండవీడు ఫోర్ట్కి ఘాట్ రోడ్ అని ఉంది కదా, ఇలా మనం అయితే వెళ్ళాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ లెఫ్ట్కి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుందండి. అటువైపు అయితే వెళ్ళాలి. ఇక్కడ నుండి మీరు చూసుకుంటే రోడ్ అయితే బాగానే ఉంది. గతుకులు అలాగే ఏం లేవు, డబల్ రోడ్ అయితే ఉంది. మనమైతే వచ్చేసామండి కొండవీడు ఫోర్ట్కి. సో ఇది ఎంట్రన్స్ టోల్ గేట్. ఇక్కడ కార్ ఎంట్రన్స్కి 40 రూపీస్ కలెక్ట్ చేస్తారు. చూస్తున్నారా, అదిగో మనం అక్కడ ఉన్నాం. అలా 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 అంతా ఘాటి అయితే మనం ఇప్పుడు ఎక్కాలి. ఎంత ఘాటి అయితే ఉంది, ఇదంతా ఘాటి రోడ్డే. ఇంత ఘాటి. ఎంట్రన్స్ టికెట్ వచ్చేసరికి 20 రూపీస్ పర్ హెడ్. అలానే బైక్ మీద వచ్చాను కదా, బైక్ 20 రూపీస్ అయితే తీసుకున్నారు. సో మనం అయితే ఇప్పుడు అయితే ఇటువైపు అయితే వెళ్ళాలి.
మనం ఇప్పుడైతే ఘాటి పైకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఆర్చ్ చూస్తున్నారు కదా, వెల్కమ్ టు కొండవీటి ఫోర్ట్. కొండవీటి ఫోర్ట్ మనకి స్వాగతం పలుకుతుంది. మీరు ఇప్పుడు ఆర్చ్ చూసారు కదా, ఆర్చ్ లోపల నుండి అలా అయితే వచ్చండి. వ్యూ అయితే సూపర్గా అయితే ఉంది. అలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఈ కొండవీటి ఫోర్ట్కి తూర్పు ద్వారం అనేది ఎక్కడైతే ఉంది. కానీ ఈ ఘాట్ రోడ్ ఏదైతే ఉందో మామూలుగా అయితే లేదండి, కిరాక్గా అయితే ఉంది. ఆ బైక్ కొంచెం చిన్నది అయిపోయింది. సో మనం ఇప్పుడు తూర్పు ద్వారం వైపు అయితే వెళ్తున్నాం. ఇదిగోండి, ఇది తూర్పు ద్వారంకి రూట్. కొంచెం రిస్కీగా ఉంది ఇక్కడ ప్లేస్ ఇదంతా. మీరు చూసినట్లయితే విఘ్నేశ్వరుడి శిల్పం అయితే ఉంది, గోడ మీద అయితే చెక్కారు. కానీ రాజుల కాలం నాటిది కనుక దండయాత్రలు జరిగినప్పుడు కొంతమంది ధ్వంసం చేసినట్లుగా తెలుస్తుంది. అలానే ఎంట్రన్స్ కూడా మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా చక్కటి శిల్పకళ అయితే ఉంది. వీటిని ధ్వంసం అయితే చేశారు. ఆర్కిటెక్చర్ అద్భుతమని చెప్పాలండి. ఇది కొంచెం రిస్కీ ప్లేస్ లా ఉంది. సో మనం ఇక్కడ నుండి అయితే వెళ్దాం. పైకి ఒకసారి పైకి వెళ్ళి ఎక్కుదాం. మీదకి అయితే వెళ్ళాలనుకుంటున్నాను, రూట్ అయితే లేదు. ఇక్కడ ఈ రాళ్ళు ఎక్కుదాము, ఈజీగానే ఉంది. పైకి అయితే వచ్చేసాం. అబ్బాబ్బా, మామూలుగా అయితే లేదండి వ్యూ అనేది. దీని చరిత్ర కానీ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. పూర్వం రాజులు, రెడ్డి రాజులు ఇక్కడ సేఫ్ ప్లేస్ అని ఇక్కడ రాజధానిగా చేసుకుని ఉండేవాళ్ళంట. చూసారా, కిరాక్గా అయితే ఉంది. మనం ఆ రూట్లో అయితే వచ్చాం. చూసారా, ఇవన్నీ పూర్వం కట్టించింది. ఇది 14-15 శతాబ్దాల మధ్యకాలంలో ఈ కోటను అనేది నిర్మించినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అక్కడ చూస్తున్నారు ఆ వాల్, అది అలా కాంపౌండ్ వాల్. అది కాంపౌండ్ వాల్, ఆ సెంటర్లో ఉన్నది ఎంట్రన్స్. శత్రువులు రాకని పసికట్టడానికి ఈ పైన ఫస్ట్ ఫ్లోర్ లాగా అప్పట్లోనే నిర్మించారు, చూడొచ్చు. అలానే పైన చూడండి, నిర్మాణ శైలి అయితే అద్భుతం అనే చెప్పాలి. ఇందాక నేను అక్కడికి వెళ్ళాను, ఇప్పుడు ఇటువైపు అయితే వచ్చాను. ఇదంతా తూర్పు ద్వారం. చూడండి, మీకు అక్కడ వ్యూ పాయింట్ కనిపిస్తుందా? అలాంటి వ్యూ పాయింట్స్ చాలా అయితే ఉన్నాయి. నేను వచ్చేదారిలో ఒక 3 or 4 చూశాను. ఇదేనండి తూర్పు ద్వారం అనేది. ఇది ఈ ద్వారం లోపలికి ఎంట్రన్స్ ఇలా. సో మనం ఇక్కడ నుండి అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్దాం. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చూడడానికి. దిగినప్పుడు ఇటు నుండి వే అయితే ఉంది. ఆ మంజుమల్ బాయ్స్ మూవీ చూసిన తర్వాత ఏ బొక్కలోకి దిగాలనే భయం వేస్తుంది. ఆ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది కదా, అలాగే ఆర్చ్ నుండి లోపలికి రాగానే ఇలా డౌన్ వస్తుంది. డౌన్ నుండి ఎక్కడ తూర్పు ద్వారం అయితే ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు ఇటువైపు అయితే వెళ్దాం. అలా కొంచెం ముందుగా ఒక 150-200 మీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ బైక్ పార్కింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈరోజు వెదర్ చూసుకుంటే చాలా బాగుందండి. వర్షం పడుతుందేమో, దోలు తీరిపోద్ది అనుకున్నా. వర్షం పడలేదు, గిర్సం పడలేదు. కొంచెం చాలా కూల్గా ఉంది. అందులో హిల్ మీద కదా, ఇంకా బాగుంది. ఐస్ క్రీమ్ తిందాం, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. బాబు ఈ సూపర్గా ఉంది వ్యూ అనేది. ఇది ఇక్కడ చాలా బాగా డెవలప్మెంట్ అయితే చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఫుల్ ఐస్ అయితే తీసుకున్నానండి, బాగుంది, సూపర్గా ఉంది, చాక్లెట్ ఫ్లేవర్. అయితే అతను చెప్తున్నారు, కొంటే కొన్నా కానీ ఇక్కడే తినేసేళ్ళు, లోపల కూతులు ఉంటాయి, కూతులు లాక్కుంటాయి, మంకీస్ ఉంటాయంట. ఇక్కడ ఎవరో జంట ఉన్నారు, ఇటు వెళ్ళకూడదు, సింగిల్గా వస్తే ఇదే బాధ. ఇక్కడ కిడ్స్ పార్క్ అయితే ఉంది. కిడ్స్ పార్క్, ఉయ్యాల గియ్యాల అన్నీ ఉన్నాయి. ఎందుకంటే నేను అందరు తినేస్తున్నాను, కోతి తినేస్తాను నేను. బక్కగా ఉంది ఐస్.
అది పంచవటి అని ఉంది. అలానే ఇక్కడ క్యాఫ్టీరియా అయితే ఉంది. క్యాఫ్టీరియా, ఫుడ్ ఫెస్ట్ అని ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఇంకా ముందుకైతే నడుచుకొని వెళ్దాం. ఇక్కడ సుప్రభాతం అయితే వినిపిస్తుంది మనకి. ఇంకా కాపీ రైట్స్ పడిపోతే ఏమన్నా డౌట్గా ఉంది. అదేండి, అది మెయిన్. అది వచ్చాం. ఇక్కడ మీకు వినిపిస్తుంది కదా, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉంది. మీరు అటువైపు అయితే చూడొచ్చు. అలానే ఇక్కడైతే మసీద్ అయితే ఉంది. ఇది అనవేమరెడ్డి గారి స్టాచ్యూ అండి. ఇది ఒకప్పుడు రాజు 1364 నుండి 1386 మధ్యకాలంలో ఉండేవాళ్ళు. అలాగొచ్చాం. ఓకే, ఇవన్నీ తిరిగి నాకు రాత్రి అయిపోద్ది. నేను ఎలాగైనా వ్లాగ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ వేమన మండపం, అలానే కొండవీడు మసీద్ కూడా ఉంది. అట్లయితే వేమన స్టాచ్యూ అయితే ఉందండి. అతను 17-18 శతాబ్దాల మధ్యకాలంలో ఇక్కడ ఉండేవాళ్ళని కొంతమంది అభిప్రాయం. అయితే ఇతను కొండవీడికి చెందిన వ్యక్తి అని చెప్తుంటారండి. సో ఇక్కడ యోగి వేమన మండపం, కొండవీడి కోట లోపలికి అయితే వెళ్తున్నాం. ఇదేనండి యోగి వేమన మండపం. సూపర్గా అయితే ఉంది. ఎవరైతే లేరు ప్రజెంట్ టూరిస్టులు. ఈరోజు మండే కదా, క్రౌడ్ తక్కువ మంది వస్తారు. చూసారా, బాగుంది. మనం ఇలాగా బయటికి వెళ్ళిపోతాం. ఇలాగా ఇది చూసారా, ఆర్కిటెక్ట్ ఎలా డిజైన్ చేశారో. సపోర్ట్గా అది పెట్టి నేను ఓకే. దీని కలర్ ఎంత ఓకే, ఇలా ఉంది. మండపం ఇది వేమన మండపం అంటారు. మనం వేమన మండపం నుండి బయటకు వచ్చాం. ఇప్పుడైతే మసీద్ వైపు అయితే వెళ్తున్నాం అండి. అదైతే ఎక్కుతాం. ఇప్పుడు ట్రై చేస్తాను, కొంచెం రిస్కే. కానీ వీళ్ళు లోకల్ వాళ్ళు ఆ పైకి ఎక్కారని తిడుతున్నారు. ఒకప్పుడు ఈ రెడ్డి రాజులు హిందువులండి. హిందువులు అయితే ఇక్కడ మసీద్ ఎలాగొచ్చిందని అనుకుంటున్నారా? ఆ తర్వాత కాలంలో రాజులు వస్తూ ఉంటారు కదా. గోల్కొండ రాజు అయిన కుతుబ్ షాహీ పరిపాలించినప్పుడు ఇది నిర్మించినట్లుగా తెలుస్తుంది. చూసారా మసీద్ ఇది. ఇక్కడ బొక్క అయింది. మసీద్ పైనుండి వ్యూ అయితే ఇలా వచ్చింది. అది టెంపుల్. అది ఫోర్ట్ ఒకటి ఉందండి. ఫోర్ట్ కోట పైకైతే ఎక్కేసాను. ఇప్పుడు మనం అవతలకైతే వెళ్ళాలి. పైకైతే ఎక్కుదాం. వ్యూ వస్తుంది బాగా. ఎక్కడ అడిగేస్తే అక్కడ మంజుమల్ బాయ్స్ లాగా కిందకి వెళ్ళిపోతానేమో డౌట్గా ఉంది. ఇది చూసారు, అది మొత్తం రాళ్ళతోనే నిర్మించారు. ఆ దగ్గర 1 మీటర్ కన్నా ఎక్కువ వెడల్పు అయితే ఉంది వాల్ అనేది మనం చూసుకుంటే. అక్కడ ఒక పుట్టు ఉంది. మనం అక్కడికి కూడా వెళ్ళొచ్చేమో అనుకుంటా. ట్రై చేస్తాం అక్కడికి వెళ్ళడానికి. అక్కడ ఒకటి ఉంది. చాలా బాగుందండి వ్యూ అనేది. ఎవరైనా గుంటూరు వచ్చినట్లయితే మీ దగ్గర టైం ఉంటే ఇక్కడికైతే విజిట్ చేయొచ్చు. ఎంట్రన్స్ ఫీజు కూడా చాలా తక్కువ. మీరు ఇక్కడ మినిమం 3 to 4 hours అయితే ఈజీగా అయిపోతుంది టైము. చూసారా, ఇక్కడ ఎవరో ఉన్నాడు. అది ఆడుకుంటున్నారండి, సెల్ఫీలతో ఆడుకుంటున్నారు ఆటలు. ఉప్పలకొండ బురుజు లేదంటే తారా బురుజు దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ అది మొత్తం దెయ్యాల సెట్టింగ్లో ఉంది. వెళ్ళాలి, అలా వెళ్తాను. అది ఒక చేతితో కెమెరా పట్టుకొని ఇంకో చేతితో నడవడం అంటే సాహసమని చెప్పాలా. ఇది ఉప్పలకొండ బురుజు. ఇప్పటికి వెళ్తే పాములు ఉంటాయేమో. వెళ్దామా?
వెళ్దాం. చూసారా ప్రకృతి టైం వేస్తే చాలా అల్లుకుపోద్ది. సూపర్గా ఉంది. ఎవడు లేడు చూసారా. ఈ సాయిగాడు ఎక్కడ ఉంటాడు? ఈ బ్యాక్ సైడ్ వ్యూ, ఈ లోపలికి రూట్ ఉంది. ఏమైనా ఉంటుందేమో చూద్దాం. ఏమైనా ఉంటుందా? పాములు ఉంటాయా? ఏం లేదు. వెళ్ళొచ్చు అంటారా? ఏం లేదండి, అటు వెళ్ళడానికి ఏం లేదు. మనం జాగ్రత్తగా, కాలు స్లిప్పరీగా ఉంది. ఈ ఇటు నుండి వెళ్దాం, ఈ బొక్క నుండి వెళ్దాం. వెనక్కి వెళ్ళాల్సిందే. ఆ బ్యాక్ నుండి అయితే వెళ్ళాం కదా, ఫ్రంట్ నుండి అయితే ఇది హౌస్ ఎలా ఉంటుందండి. ఈ కొండ ఎక్కాలి మనం. ఇప్పుడు ఎక్కకపోతే అవ్వదు. ఇది ఇక్కడ ఒక బొక్క ఉంది. అటే వెళ్దాం. నాకు కొంచెం బ్యాటరీ లో ఉంది, మొబైల్లో కాదు బాడీలో. ట్రెక్కింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే రావచ్చు. చాలా బాగుంది, స్లిప్పరీగా ఉంది. యూట్యూబర్ రావాలనుకుంటే ఇద్దరు వస్తే బాగుంటుంది. నుండి అయితే మనం వచ్చాం. ఇక్కడ చిన్న ఖాళీ ఉంది కదా, అటు ఆ పైకి ఎక్కాలి. ఇక్కడ వెళ్దాం. అయితే కనిపించాయి మనిషి పాదాలు కాదు ఇవి. ఇక్కడ నుండి అయితే వచ్చాను, ఇక్కడ నుండి వచ్చాను, అలా పైకి ఎక్కాను. ఇటువైపు అయితే మరి రూట్ లేదండి, వెళ్ళడానికి అయితే రూట్ లేదు. అక్కడ ఒక వ్యూ పాయింట్, అక్కడ ఒక ఫోర్ట్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళాలి. ఆ రూట్ ఎలా అనేది తెలియాలి. సో ఇక్కడైతే మొత్తం కొండలే. ఎవరో వచ్చేస్తున్నారు నన్ను చూసి వీళ్ళు. బ్రో ఇంతే ఇక్కడ కొండ ఎక్కొచ్చు అంతే, ఇంకేం లేదు. ఎక్కడానికి ఏం లేదు. మీరు అడిగారు కదా, అది అటువైపు ఉంది, చూపించాను కదా. అక్కడికైనా మనం ఇప్పుడు వెళ్తున్నాం. మొత్తం అడవే. కుక్క పిల్ల, పిల్లి పిల్ల, ఏదో పిల్ల ఉంది అక్కడ. అంతా మొత్తం అడవే. కోతులు ఇక్కడ ఉన్నాయి. కోతులు ఉండడం వల్ల జంతువులు ఏమి ఉండకపోవచ్చు. ఇప్పుడు మనం ఇటువైపు వెళ్ళాలా అటువైపు వెళ్ళాలా చూద్దాం. రూట్ అయితే ఇది షార్ట్ కట్ అని చెప్పారు. సో ఈ రూట్లో అయితే చూసారా ఎంత డేంజరస్గా అయితే ఉంది. ఇది చాలా డేంజరస్గా అయితే ఉంది రూట్, చూడొచ్చు. ఇది కొంచెం అడ్వెంచర్గానే ఉంది. ఫైనల్గా అయితే పైకి అయితే వచ్చామండి. మనం అటు నుండి అయితే వచ్చాం. ఇలా ఇది కాంపౌండ్ వాళ్ళు మీరు చూస్తున్నారు కదా, శిథిలావస్థ అయిపోయి ఇలాగ అయిపోయింది. సో దాని మీద నుండి మనం నడుచుకొని అక్కడికైతే వెళ్ళాలి. చూస్తున్నారు వ్యూ, అక్కడికైతే నడుచుకొని వెళ్ళాలి. ఇదంతా దాటుకొని కొంచెం రిస్కే, బట్ ఐ విల్ ట్రై.
అడిగేసినప్పుడు ఆచి చూసి చేయాలి. చాలా బాగుంది, థ్రిల్లింగ్గా ఉంది. ట్రెక్కింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇక్కడికి రావచ్చండి. నేనైతే ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. ఈ నేచర్లో అడవి మధ్య కొండల మీద డిఫరెంట్ ఫీల్ అయితే ఉంది. కానీ ప్రొడక్షన్కి ఒక కర్ర అయినా పట్టుకొని వస్తే బెస్ట్. కొండ అయితే మనం ఇప్పుడు ఎక్కాలి. రకరకాల సౌండ్స్ వస్తున్నాయి. చూడండి, ఎవ్వరు లేరు. చూడండి, అక్కడికి అయితే మనం వెళ్ళాలి. సౌండ్లు వస్తున్నాయి అబ్బా తెగ. షూట్ లేదేమో అనిపిస్తుంది నాకు. చూసారు, అది కాంపౌండ్ వాల్. అదంతా రాంగ్ రూట్ అయితే వచ్చానండి, దోలు తీరింది. చాలా పైకి వెళ్ళిపోయాను. అది రాజులు పరిపాలించినప్పుడు కాంపౌండ్ వాల్ ఉంటుంది కదా, అది దగ్గర 3 అడుగులు వెడల్పులా కనిపిస్తుంది నాకు. సో అది మీదకి ఎక్కి పై వరకు వెళ్ళిపోయాను, కానీ అక్కడ నాకేమైతే కనిపించలేదు. మళ్ళీ నేను ఇంత కన్ఫ్యూజ్ అయ్యాను కదా, అక్కడ నుండి వేరే రూట్ అయితే వెళ్ళాల్సి ఉంటుందేమో. గంతాలి, గెంతేస్తాను. ప్రశాంతంగా అయితే ఉంది. లోపల స్వెట్ అయితే మామూలుగా రావట్లేదు. ఇక్కడ చూసారా, మొత్తం తడిసిపోయాను చెమటతో. సూపర్గా ఉంది, బాగుంది. నేచర్ అనేది చాలా సైలెంట్గా ఉందండి. ఇక్కడ చాలా సైలెంట్గా ఉంది, పీస్ఫుల్గా ఉంది. ఇంత నేచర్లోకి ఒక దరిద్రాన్ని తెస్తున్నాను, వాటర్ ప్లాస్టిక్ బాటిల్ని. ఇది మళ్ళీ ఎక్కడో జాగ్రత్తగా మళ్ళీ బయటికి తెచ్చి పడేయాలి, ఇక్కడ పడేయకుండా. ఇటువైపు అయితే వెళ్తాను, ఇటువైపు వెళ్దాం. ఇటు కూడా లూట్ లేదని చెప్పినట్లుగా గుర్తు. వెళ్దాం. ఎవడో చెప్పాడు షార్ట్ కట్ అని, ఒక్కగాడే. అయితే ఇటువైపు అయితే వెళ్తున్నాం. కొంచెం భయంకరంగా డేంజరస్గా అయితే ఉంది. ఏ పిల్లో ఏ నక్కో నా మీద దండయాత్ర చేస్తే నా పరిస్థితి ఏంటి? అసలే గట్టాలు కూడా ఏం జరగలేదు. పైన చూసారా, నడుచుకొని వెళ్దాం. ఎలాగా ఇంతవరకు వచ్చాం. కోతులు ఉన్నాయి, చూస్తున్నారా? నేను వెళ్ళాలనుకున్న ప్లేస్కి అయితే ఇప్పుడు వెళ్ళడానికి అయితే పాసిబుల్ లేదంటండి, ఎందుకంటే ఫుల్గా లాస్ట్ 2 days నుండి వర్షాలు అయితే పడ్డాయంట. వీడియో అయితే చూసారు కదండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. అలానే నా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా వీడియోస్ మీకు రికమెండేషన్లో వస్తాయి. అప్పుడు నాకు అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.